ఆదివారం అర్ధరాత్రి నుండి శ్రీకాకుళం కార్పొరేషన్లో అతిసారం ప్రబలి రోగులు మాత్రం ప్రజా వైద్య శిబిరానికి రావడం జరిగింది. అర్ధరాత్రి వచ్చినటువంటి రోగుల్ని పరీక్షించినటువంటి ప్రజా సదన్ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో బండారు సింహన్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఎప్పుడు ఈ అతిసారం ప్రబలినట్టు మీరు గుర్తించారు? కార్పొరేషన్లో ఇటువంటి అలర్జీ మునుపు ఎన్నడైనా ఉందా? ఇంతకు ముందు చాలా తక్కువ ఎప్పుడో ఉండేది. ఇప్పుడు 22 రాత్రి అర్ధరాత్రి నుండి రాత్రి కేసులు వచ్చాయి. కేసులు వచ్చిన వెంటనే ఇమీడియట్గా మున్సిపల్ ఆఫీస్కి, డిఎంఎండ్ఓ గారికి, తర్వాత కలెక్టర్ గారికి ఇమీడియట్గా వార్త అందిన వెంటనే ఇమీడియట్గా డిఎంఎండ్ఓ గారు వచ్చారు. మేడం గారు వచ్చి వెంటనే ఇమీడియట్గా హైర్ హాస్పిటల్కి పంపించవలసినవన్నీ పంపించండి. కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి హైర్ హాస్పిటల్ పంపించండి అని చెప్పి దగ్గరే ఉండి ఇమీడియట్గా అంబులెన్సులు తెప్పించి రాత్రి వరకు ఉన్నారు. మేడం గారు కూడా ఉన్నారు, కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉండి ఇమీడియట్గా హైర్ హాస్పిటల్ పంపించి వెంటనే అక్కడ మేనేజ్మెంటు కిమ్స్ హాస్పిటల్కి సోమేశ్వర డాక్టర్ గారికి ఫోన్ చేసి, అంటే పరిసర ప్రాంతాల వాసులకు ఎటువంటి రుగ్మత వచ్చినా కూడా వెంకటేశ్వర ప్రజా వైద్య సేవకు రావడం వార్తలుగా మొదటి ఎన్నేళ్ళ నుండి ఈ ప్రక్రియ ఇది ఇంచుమించు 38-40 ఇయర్స్ నుండి ఇక్కడ మేము సేవలు అందిస్తున్నాం. ఇక్కడ ప్రజలు మాకంతా గౌరవించి ఆ విధంగా ఈ 30-40 ఇయర్స్ నుండి జరుగుతుంది సార్. ఇది అర్ధరాత్రి వచ్చినటువంటి రోగులు వారికి ఎటువంటి రుగ్మత ఉన్నది విషయాన్ని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ రోజు ఆదివారం కారణంతో తాగునీరు కలుషితమని భావించారా, లేకపోతే ఏవైనా కూడా ఆహారంలో తీసుకున్నటువంటి మెలకువలు ఏవైనా కూడా అనారోగ్యం కారణమని గుర్తించారు? అంటే డయేరియా ఎక్కువ ఉండి మోషన్స్ వామిటింగ్స్ అయిన వెంటనే ఎవరికైనా సరే మీరు ఏంటి తిన్నారమ్మా, ఏంటి తాగారమ్మా, ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా అని అడుగుతాము. అడిగిన వెంటనే మేము ఈ చికెన్ తిన్నాము, రాత్రి మటన్ తిన్నాము, లేకపోతే ఆమ్లెట్ తిన్నాము, బయట ఫుడ్ తిన్నాము అనే సమాధానం వచ్చిన తర్వాతనే ట్రీట్మెంటు, అంతే తప్ప కానీ మరి ఇంకా విషయం లేదు. 4 కేసులతో మొదలైనటువంటి ఈ అతిసారానికి సంబంధించిన రోగుల్లో ఎంతమంది పెరిగారు? పెరిగిన వారి తాలూకు ఆరోగ్యం ఏ విధంగా ఉంది? అందరు కూడా 17, 13, 14 కేసులు వచ్చాయి. వచ్చిన వెంటనే కలెక్టర్ గారు, మేడం గారు, డిఎంఎండ్ఓ వచ్చిన వెంటనే వాళ్ళు వచ్చిన వెంటనే తగ్గించి వెళ్ళిపోవలసినవి కూడా ఇక్కడ నుండి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. 4-5 కేసులు ఇమీడియట్గా మరి ఇక్కడ వద్దు, మీరు హైర్ సెంటర్కి పంపించండి, హైర్ సెంటర్కి మీరు వెళ్ళండి అని చెప్పి అంబులెన్స్లు కూడా తెప్పించి ఇమీడియట్గా ఆ ప్రాతిపదికన ఆ పని చేయించారు. చూస్తే కనుక అతిసారం ప్రబలినటువంటి ప్రాంతం అంతా కూడాను జనావాసం కావడంతో ఇక్కడ ఆదివారం రాత్రి పేషెంట్లు వచ్చిన వెంటనే ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్కి కూడా తెలియజేసి జరిగింది. అదేవిధంగా జిల్లా వైద్య అధికారులు కూడా అందజేయడం జరిగింది. వెంకటేశ్వర ప్రజా వైద్యశాల మాత్రం ఈ పరిసర ప్రాంత వాసులకు దివ్యావసరంగా భావిస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా కూడా ఈ హాస్పిటల్ రావడం జరుగుతుంది. ప్రస్తుతం అతిసారం ప్రబలినటువంటి ఈ ప్రాంతం అంతా కూడాను పారిశుద్ధ్య కార్మికులు ఓవైపు శుద్ధి చేస్తుంటే 4 కేసులతో మొదలైనటువంటి ఈ రోగుల సంఖ్య మాత్రం 26కి చేరింది. జిల్లా యంత్రాంగం వెనువెంటనే స్పందించి వారికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ఇటు జెమ్స్ రిమ్స్తో పాటు కిమ్స్ హాస్పిటల్ కూడాను తరలించడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కుమ్మరి వీధికి చెందినటువంటి ఒక వ్యక్తి డయేరియా బారిన పడి మృతి చెందిన విషయాన్ని కూడాను నిర్ధారించారు అధికారులు. మరి ఫర్దర్గా ఈ డయేరియా ప్రబలకుండా ఉండేందుకు మాత్రం అవసరమైన చర్యలు ఈ పరిసర ప్రాంత వాసులు ఎంతకన్నా దోహదపడవచ్చు. మునుపెన్నడూ లేనటువంటి కష్టం శ్రీకాకుళం కార్పొరేషన్ ప్రజలకు వచ్చింది. ఆ ప్రజలకు వచ్చినటువంటి ఆ కష్టాన్ని తీర్చేందుకు మాత్రం వైద్య సిబ్బంది ఓవైపు, పారిశుద్ధ్య సిబ్బంది మరోవైపు జిల్లా కలెక్టర్తో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు, నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఈ విషయానిపై మాత్రం ఆరా తీస్తున్నారు. అవసరమైనటువంటి వైద్య చికిత్సలు అందించడంతో పాటు పారిశుద్ధ్య పనులు మాత్రం ముమ్మరం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అతిసారాన్ని కట్టడి చేసి ఎవరికి కూడా మరో క్యాజువాలిటీ జరగకుండా ఉండేందుకు మాత్రం వీరు చేస్తున్న చర్యలు ఎంతకన్నా దోహదపడుతాయి అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.